హలో దోస్తులు, ఈరోజు మంచి టమాటా పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తారండి. ఎండతో అవసరం లేకుండా ముందుగా కిలో టమాటాలు ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర మంచిగా దూరగా వేపేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వాటర్ అంతా ఇంకిపోయే విధంగా బాగా ఉడికించి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేపి పెట్టుకున్న దినుసులన్నీ దాంట్లో వేసేసి ఒక 100 గ్రామ్స్ చింతపండు, ఒక హాఫ్ కప్పు దాకా ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక 2-3 చెంచాల ఎల్లిపాయలు, తర్వాత 1 స్పూన్ పసుపు, 1 కప్పు దాకా కారం వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత పోపుకో 2 కప్పుల ఆయిల్ పోసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఒక 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి బాగా వేపుకున్న తర్వాత దాంట్లోకి ఒక 5-6 ఎండుమిరపకాయలు, 5-6 ఎల్లిపాయలు, తర్వాత ఒక పిడికెడు కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా ఎంచుకొని టమాటా మొత్తం దాంట్లో వేసి 2-3 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారినాక కారం పొడి పేస్ట్ దాంట్లో వేసేసి కలిపేసుకుంటే రెడీ అయిపోయింది పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్